చెప్పటానికి లేకుంటే వినటోనికన్నా ఉండాలి కదరా అనే నానుడిని తెలంగాణలో ఎక్కువగా వాడుతుంటారు. చెప్తే ఇంటురు కదా అని ఏది పడితే అది చెప్తామంటే కొద్ది రోజులకి జనాలకు ఎగటు పుడుతుంది ఆ మనిషి మీద. ఒక్కసారి మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో విని చూడండి. నేను ఆ రోజు హైదరాబాద్ అన్ని విధాలా అభివృద్ధి చేశాను. హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ఆడు ప్రపంచంలో ఏదని చెప్పేస్తాడు, ఏదని తెస్తాడు కూడా. విన్నారు కదా, హైదరాబాద్ ముత్యాలకి నేనే గుర్తింపు తెచ్చిన, హైదరాబాద్ బిర్యానీకి నేనే గుర్తింపు తెచ్చిన, చార్మినార్ కాడికి పోయి షాపింగ్ చేయమని కూడా జనాలకు నేనే చెప్పినా అంటుండు. మరి ఇది నిజమేనా? హైదరాబాద్కి పెర్ల్ సిటీ అనే పేరు నిజాం కాలం నుంచి ఉంది. చార్మినార్ దగ్గర ముత్యాలు, రత్నాలు, రాసులు పోసి అమ్మేటోళ్ళంట. అది నేను చెప్తున్న ముచ్చట కాదు, చారిత్రక సత్యం. అంతెందుకు, నిన్న మొన్న మీ పార్ట్నర్ తీసిన సినిమా, పవన్ కళ్యాణ్ తీసిన సినిమా హరిహర వీరమల్లులో కూడా ఈ ముచ్చట్లు ఉన్నాయి చార్మినార్ మార్కెట్ గురించి. ఇక షేర్వానీ, కుర్బానీ, బిర్యానీ ఇది హైదరాబాద్ సంస్కృతిని సూచించే ఒక పదబంధం. షేర్వానీ అంటే ఒక సంప్రదాయ వస్త్రధారణ, కుర్బానీ అనేది ఒక పండు పేరు, ఇక్కడ ఎక్కువగా దొరికేది ఒకప్పుడు. అట్లే బిర్యానీ మనందరికీ తెలిసిన వంటకం. ఇప్పుడు మరి దాన్ని కూడా, హైదరాబాద్ బిర్యానీని కూడా నేనే ప్రమోట్ చేసిన అంటే 100 ఏళ్ల కింద నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడనే ఉన్నారా? అసలు 100 ఏళ్ల కింద ఆయన పుట్టిండా? హైదరాబాద్లో చార్మినార్ దగ్గర షాపింగ్ చేయమని చెప్పి నేనే ప్రమోట్ చేసిన అంటాడు. మదీనా మార్కెట్ చార్మినార్ పక్కనే ఉంటుంది. ఈ మదీనా మార్కెట్ 150 ఏళ్ల కింద కట్టింది. లార్డ్ బజార్ కూడా అంతే, ఎప్పటి నుంచో నిజాం కాలం నుంచే నడుస్తుంది. మరి ముచ్చట్లన్నీ ఇట్లుంటే అన్ని నేనే చేసిన అంటే ఏందన్నట్టు? అసలు ఏమనాలనో కూడా అర్థం కావట్లే ఆ మనిషిని. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న సైబరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర కొంత ఉంటే ఉండొచ్చు, ఎవరు కాదనట్లేదు. కానీ మొత్తం హైదరాబాద్కి నేనే పునాది వేసిన అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి మాటలు ఈ మధ్య కోటలు దాటుతున్నాయి. ఇక కొద్ది రోజులు అయితే ఒకప్పట్ల నిజాంని నేనే పునర్జన్మల చంద్రబాబు నాయుడు లెక్క పుట్టినా అంటాడేమో మరి.